ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. నేడు జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విజయోత్సవ సభలు చేస్తున్న సోయలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే విజయోత్సవ సభలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిన్న హుస్నాబాద్లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, స్కూల్ పిల్లలను తరలించడం సిగ్గుచెట్టన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం నిలవడం లెక్క ఆయన తీరు ఉందా ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అతను 2 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు, ఆయన ఏదన్నా చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం, ఆయనను ఎవరు వద్దంటలేరు. విజయోత్సవాలు జరుపుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలోనో ఏదో ఒక మండలంలో జరగట్లేదు పంచాయతీ ఎలక్షన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి నిన్ననే అమరుడు శ్రీకాంత్ అమరుడు అయినటువంటి దినం సర్దార్ సర్వాయి పాపన్న ఆ ప్రాంతం నుంచి కొట్లాడినటువంటి ఆ ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు రావడం, మరి ఈ నేపథ్యంలో వారు అది ఎన్నికల ప్రచార సభనే తలపిస్తూ ఉంది.